స్టాలిన్ సపోర్ట్ గా ఐరన్ లెగ్గన్ రోజాని కూడా పంపించారు ప్రచారం చేయమని. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా స్టాలిన్ ఓడిపోయేసరికి విజయ్ మావాడు సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు 11 మంది తక్కువ అంట, మరి ఆంధ్రాలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు నీళ్ళు కలిపేయచ్చు కదా. ఏమి ఊగర్లు చేశారు. వాళ్ళు వెళ్ళి రాహుల్ గాంధీ గారు కలిసేపాటికి వీళ్ళు కూడా ఆయన తిరతం మొదలు పెట్టారు. ఎంత మట్టి న్యాయం అంటావు? అదే కొంతమంది విధానం ఎట్లా ఉందంటారు? కొంతమంది వైసీపీ కార్యకర్తల విధానం ఎలా ఉందంటే ఏ ఎండకి ఆ గొడవకు పట్టేటట్టు ఉంది. మొన్నటి వరకు స్టాలిన్ మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పారు, మీ అందరు చూశారు. స్టాలిన్ కి సపోర్ట్ గా ఐరన్ లెగ్గన్ రోజాని కూడా పంపించారు ప్రచారం చేయమని. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా స్టాలిన్ ఓడిపోయేసరికి విజయ్ మావాడు సింహం సింగిల్ గా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు 11 మంది తక్కువ అంట, మరి 11 మందిని కలిపేయచ్చు కదా. ఆంధ్రాలో ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు నీళ్ళు కలిపేయచ్చు కదా. రాజ్యాంగాలు మార్చేయచ్చు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేయచ్చు కదా. ఈ 11 మందిని కలిపేయచ్చు కదా. లేకపోతే తమిళనాడుని ఆంధ్రాని ఒకటి చేసిస్తే బెస్ట్. వీళ్ళకి ఎందుకండి ఇక్కడ ఏం పరిస్థితి, ఇక్కడ పరిస్థితుల కోసం మాట్లాడరు, ఇక్కడ సమస్యల కోసం మాట్లాడరు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఏ తమిళనాడు కోసమో, ఏ కర్ణాటక కోసమో, ఏ కేరళ కోసం మాట్లాడతారు. ఆంధ్రాలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి కోసం పోరాటం చేయొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా. జీతాలు తీసుకుంటున్నారు కదా, నెల 5 లక్షలు ఎంతో ఒక్కొక్క ఎమ్మెల్యే. వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఈ సమస్య ఉందండి, ఈ పరిస్థితి, ఈ ఊరికి రోడ్లు లేవు, ఈ ఊరికి మంచినీళ్ళు లేదు, లేకపోతే ఈ ఊరికి హాస్పిటల్ లేవు, ఈ ఊరికి స్కూల్ లేవు, ఈ ఊరికి వీధి దీపాలు లేవు, లేకపోతే ఈ ఊరికి బస్సులు లేవు. వాటి కోసం మాట్లాడరు. ఎంతసేపు ఆ పక్క రాష్ట్రం కోసం, ఈ పక్క రాష్ట్రం కోసం, అవసరమైతే అమెరికా కోసం కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుందంటే కుర్తులో పడ్డ ఎలకలాగా అయిపోయింది. సంతోషమే లేదు ఆయన ముఖంలో. ఆయన ముఖం చూడండి. ఆర్బీ చౌదరి గారు చనిపోయారని నివాళులు అర్పించడానికి వచ్చాడు, అసలు ముఖంలో అసలు గెలిచానని కాలే లేదు. ఎందుకంటే మెయిన్ ఆయనకి ఎవరు సపోర్ట్ చేయడం లేదండి. అన్నా డిఎంకే ముందుకు రావడం లేదు, డిఎంకే ముందుకు రావడం లేదు, వామపక్షాలు అయితే అసలు వ్యతిరేకించేసాయి. ఒక కాంగ్రెస్ వాళ్ళకి జై కొట్టింది. కాంగ్రెస్ జై కొట్టినంత మాత్రాన అయిపోయారు కదా. అలాగే డిఎంకే స్టాలిన్ గారు కూడా అన్నారు, ఒక 6 నెలలు చూద్దాము, చూసినాక వేరే ఏదైనా నిర్ణయం తీసుకుందాం అని అన్నారు. సపోర్ట్ లేదు, ఏం చేస్తాడు ఆయన? ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, సపోర్ట్ లేదు. పైగా తమిళనాడు కూడా చాలా అప్పుల్లో ఉందంట. ఈయన పథకాలు చూస్తే ఆకాశంలో ఉన్నాయి. ప్రతి ఒక్క స్టూడెంట్ కి 20 లక్షలు లోన్ ఇస్తాడంట ఉన్నత చదువులు చదువుకోవడానికి. పెళ్లి చేసుకుంటున్న ప్రతి ఒక్క నవవధువుకి 8 గ్రాములు బంగారం అంట. ప్రతి ఒక్క మహిళకి 2500 అంటారు నెలకి. 6 గ్యాస్ సిలిండర్లు అంట, ఫ్రీ బస్సులు అంట. మామూలుగా ప్రకటించలేదు పథకాలు. అవన్నీ అమలు అవుతాయి, అవ్వవు. ఎందుకు అవుతాయి? ఈయనకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని అవుతాయి? అమలు కావని నేను అనుకుంటున్నాను. పాపం ఆయన పరిస్థితి అయితే కుర్తులో పడ్డ ఎలకలా అయిందనమాట అని నేను అనుకుంటున్నాను.